నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మనము ప్రస్తుతము మాఘ కావ్యము బాధపడుతున్నారే, మన జాగ్రత్తగా ఉండాలన్న బాధ్యత ఉంటే కదా. అంతే అమ్మా, తప్పదు. జాగ్రత్త లేకనే మ్యూట్ చేయట్లే మనం. మాఘ కావ్యము అనేటటువంటి శిశుపాల వధాన్ని చదువుకుంటాం. ఇందులో 83 వరకు వచ్చేసాం. 83వ శ్లోకం ఇవాళ చెప్పుకోవాలి. అంటే ఇటు 20 + 5 25 శ్లోకాలు ఉన్నాయి. ఈ ఒక్క పూటలో మనం దాన్ని హడావిడి చేయక్కర్లేదు. ఇవాళ కొన్ని, రేపు కొన్నితో శిశుపాల వధ అనేటటువంటి టాపిక్ పూర్తి చేసుకుందాం. సరే. తేజ క్షమావానైకాంతః కాలజ్ఞస్య మహీపతేః నైకమోజ ప్రసాదో వా రసభావ విదః కవేః. ప్రతి దానిలోనూ ఒక ఉదాహరణ ఇవ్వడం చాలా బాగుందండి. ఇందులో కాలజ్ఞస్య, కాలజ్ఞస్య అంటే సమయమును ఎరిగిన, మహీపతే సమయమును ఎరిగిన అన్న దానిలో అంటే టైం చూసుకోవడం వచ్చని కాదండి. ఏ సమయానికి ఏ పనిని ఎలా చెయ్యాలి. ఒకప్పుడు ఏదో దానికి ప్రతిదానికి రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. అది ఇది చెయ్యాలా వద్దా ఆ విచక్షణ. సమయమును ఎరిగిన అంటే కరెక్ట్ గా చెప్పుకోవాలంటే విచక్షణతో ప్రవర్తించేవాడు. ఎందుకంటే ఎప్పుడు ఏ పనిని ఏ సమయమునందు చెయ్యాలి అని. ఒకటి సమయమును ఎరిగిన మహీపతే భూపాలునకు తేజ క్షమా ఏకాంత న అంటే తర్వాత తథాహి ఎట్లా అంటే రసభావ విధ శృంగారము మొదలైనటువంటి రసములను నిర్వేదము మున్నగు భావములు ఎరిగిన కవికి ఏకం ఒక్క ఓజోగుణము అంటే సమాన బాహుళ్యము కలిగిన ప్రౌఢ రచన కాని ఏకః ప్రసాద గుణము కాని నా ఆశ్రయింపవలసినది లేదు. అంటే ఈ కవికి ముందు ఉదాహరణ ఎగ్జాంపుల్ అర్థం చేసేసుకుంటే మిగతావన్నీ మనకు అర్థమవుతుంది. దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అక్కడికి ఒక కవి కావ్యం రాస్తుంటే దానిలో రాసే రసాలు, నవరసాలు ఉన్నాయి. ఈ నవరసాలకి స్థాయి భావాలు అని ఉన్నాయి. అంటే ఆ ఆ స్థాయి భావము వలన ఈ రస ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఇప్పుడు అక్కడ బాగా రక్తము అవన్నీ బాగా ఉన్నాయనుకోండి, అది చూడగా మీకు ఒళ్ళు గుగరు పొడుస్తుంది, జుగుప్స కలుగుతుంది. దీనివల్ల అక్కడ మీకు కలిగింది ఏమిటి అంటే ఒక భయానకమో లేకపోతే ఇంకోటి ఏదో. లేదు వాడు కత్తి డాలు చేస్తూ లేదా అక్కడ ఏదో శృంగార రసమైనటువంటి చూపిస్తున్నాడు అనుకోండి, అక్కడ ఆ ఆహ్లాదమైన పరిస్థితి అంటే వాడి భావాలు, తర్వాత అనుభవాలు, విభావాలు మళ్ళీ ఉన్నాయి. రకరకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి వాటిలో. ఇవన్నీ మీకు ఎట్లాగో తప్పదు చదువుకోవడం సెకండ్ ఇయర్లో కనుక. అప్పుడు మళ్ళీ వివరంగా చెప్పుకుంది, ప్రస్తుతానికి యుద్ధాలు కనుక. ఈ భావాల వల్ల, స్థాయి భావాల వల్ల రసోత్పత్తి జరుగుతుంది. కనుక ఈ గుణాలన్నీ తెలిసినవి. తర్వాత ఏ భాష ఎలా వాడాలి, ఏ భాష ఎలా వాడాలి అంటే సరళమైన సౌమ్యమైన పదాలతో హాయిగా చెవులకింపుగా ఉండేలాగా ప్రసాద గుణంలో రాయాలా, సమాస భూయిష్టంగా కానీ శబ్దాలంకార గాంభీర్యంతో కానీ ఉన్నట్టుగా రాయాల. యుద్ధము అది చేసేటప్పుడు రాసేటటువంటి ఒక యుద్ధ ఘట్టాన్ని వర్ణించాలనుకోండి, అనగనగా ఒక రాజు, ఆ రాజు చేతిలో కత్తి ఉన్నది అంటే ఎవ్వడికి ఆ ఉత్సాహం పుట్టదు చదివేటి వాడికి. అదే మీరు వాడి పద్యం పాడాడు చూడండి, ధోరుని రాజ్య సంపద పదంబు నకోబలి కృష్ణ దూజనడికి ఒక రకమైన ఉత్సాహం వినేవాడికి కూడా వస్తుంది. ఇట్లా ఈ ఓజో గుణమా, ప్రసాద గుణమా, లేకపోతే రసపోషణ, పద ఔచిత్యమా, గుణాల, అలంకారాల, ఇవన్నీ కూడా కవికి తెలిసినవి. అంతేగాని నేను ఇందులో ఏదో ఒకటే పట్టు కూర్చుంటా అంటే కుదరదుగా. అనొచ్చా కవి అట్లా? అన్నట్టయితే వాడు కవి కాడు. ఫస్ట్ పాయింట్, నేను ఏదో ఒక రసాన్నే పట్టుకుంటా అంటే వాడు కవి కాడు. అంచేత అట్లాగే రాజుకు కూడా నాయన
ఏ సమయమునందు ఏ కార్యము చేయవలసినది అని బాగా తెలిసిన వాడే తప్ప ఏమండి నేను కేవలం శాంతిగానే ఉంటాను, లేదా నేనెప్పుడు వీరోచితంగానే పోరాడుతూ ఉంటాను అని ఇట్లా ఏదో ఒకదానిని, క్షాత్రాన్నే పోషిస్తాను, క్షమనే పోషిస్తానని ఏదో ఒకదాన్ని పట్టుకు వేలాడితే వాడు మహీపతి కాలేడయ్య. సందర్భాన్ని బట్టి, కవి ఏ విధంగా అయితే కావ్యములోని సందర్భాన్ని బట్టి ఏ గుణం, ప్రసాద గుణమా ఓజో గుణమా ఇత్యాదులు వాడుతున్నాడు, అలాగే ఆ రసపోషణకు కావలసిన భాషని వాడుతున్నాడు. అలాగే రాజు కూడా సమ సమయమును ఎరిగి ఏ ఏ కార్యాలు చెయ్యాలి అని బాగా తెలిసిన వాడే క్షాత్ర ధర్మాన్ని అవలంబించిన వాడు అవుతాడు. కేవలం శాంతంగా ఉంటానని గాని, కేవలంగా నేను యుద్ధానికి పూరికై ఉంటానని గాని అనకూడదు. కిందిచ్చాడు చూడండి. శృంగారాది రసములను చక్కగా గ్రహించి కవి చెప్పువాడు తత్తద్గ్రసాను ప్రసాదగుణగుణంబుగా ఒక చోట పెద్ద సమాసములతో ప్రౌఢంగా వేరు చిన్న చిన్న మృదు పదలతో రచింపదును కానీ కేవల ప్రౌఢ బంధము ఇది చెప్పుకున్న విషయమే కనుక ఇలాంటి సందర్భాన్ని చెయ్యకూడదు అని ఎక్కడ ప్రారంభం చేశాడు ఈయన బోధ ఎక్కడి నుంచి ప్రారంభం చేశాడు అంటే సరే 70వ శ్లోకం నుంచి మొదలెట్టాడండి. ఎంత 70. 67 68 దగ్గర ఆయన చెప్పాడు. 69 76 కూడా చూడండి సార్ ఒకసారి. వస్తున్నా తల్లి, వస్తున్నా అమ్మా, వెతుక్కోవాలిగా పుస్తకం వెనక్కి వెళ్ళి. 70 నుంచి గురువు గారు. ఎక్కడ రాస్తున్నావు? ఓకే సరే, తర్వాత చూద్దాం దాన్ని. కృతాపచారోపి కృతాపచారోపి 70 శ్లోకం నుంచి చెప్పారండి. పర్లేదమ్మా, పర్లేదు, మన 84కి వచ్చేసేయండి. కృతాపచారోపి పరైరనావిష్కృత విక్రియ అసాధ్య కురుతే కోపం ప్రాప్తే కాలే గదో యథా. అంటే ఇప్పుడు ఎప్పుడో ఓసారి తప్పు చేస్తే క్షమించడం అనేది పర్వాలేదయ్యా. మాటి మాటికి తప్పులు చేస్తూ నిన్ను ఇది చేస్తున్నాడు అనుకోండి, అపకారం చేస్తున్నాడు అనుకోండి, వాణ్ణి క్షమించడమే నాకు అర్థం కాదు. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు, గమనించారా మీరు? శాస్త్రం గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నాడు. అంటే ఈయన చెప్పిన 2 ఆస్పెక్ట్స్ అండి. రాజుకి కేవలం ఉత్సాహం ఉంటే సరిపోదు అన్నాడు, అట్లాగే శక్తి, ఆలోచన ఉంచాలన్నాడు. ఈ రెండిటి గురించి మాట్లాడాడు చాలాసేపు. అందుకు బలరాముడు కేవలం 1 పాయింట్ ఎజెండాతో మాట్లాడాడు అని ముందు బలరాముడి యొక్క చెప్పినటువంటి ప్రపోజల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉండేటటువంటి తన అనంగీకారాన్ని తెలియజేశాడు. పైకి మాత్రం బలరాముడు చెప్పింది చాలా బాగా చెప్పాడు, ఆయన ఏంటండి బాగా చెప్పాడు అంటే చెప్పాడు, కానీ అంతర్లీనంగా తాత్పర్యం తీసుకుని చదువుకుంటే బలరాముడు సరిగ్గా చెప్పలేదు అనే భావాన్ని మనకి కనపడుతుంది. పరైహి కృతాపచారోపి పరైహి అనావిష్కృత విక్రియ అసాధ్య కృతే కోపం ప్రాప్తే కాలే గదో యథా. సరైన శత్రువులు, పరై శత్రువుల చేత కృత అపచార అపి అపకారము చేయబడిన కలవాడై అన ఆవిష్కృత విక్రియ. విక్రియ అంటే ప్రతిక్రియ, ప్రతీకారము. అనావిష్కృత అంటే
అణచబడినటువంటి వికారము కలవాడు కనుకనే అసాధ్య సాధింప శక్యము కాని వాడై గదో యథా. గద అన్నది ఒక రోగం పేరండి. గద అంటే ఆయన ఆయుధం పేరు కాదు ఇక్కడ. ఒక రోగములాగా కాలే సమయము ప్రాప్తించినప్పుడు కోపమును కురుతి ప్రకోపింప చేస్తుంది. అంటే బలముని క్షీణింప చేస్తుంది. నాయన రాజైన వాడు పరుడు ఎవడైతే మనకి అపకారం చేస్తే నువ్వు మాట్లాడకుండా నోరు మూసి కూర్చుంటే ఎటువంటి ప్రతిక్రియ చెయ్యకుండా అది ఏమవుతుంది, కొంత సమయం అయిన తర్వాత నీకు బాగా వ్యతిరేకంగా తయారవుతుంది అని. ఎట్లాట గదో యథ అన్నాడు. అంటే ఒక రోగము వచ్చినప్పుడు దానికి ప్రతిక్రియ చేయాలి, మందు వేయాలి, ఆ రోగాన్ని అడగొట్టాలి. అలాగా ఇంతే కదా, చిన్న కురుపే కదా, పోనీ కదా అంటే అది తడిసి మోపెడవుతుంది. కనుక అలా జరగటానికి కుదరదు అనే విషయాన్ని ఇక్కడ అంటే వ్యాధిగ్రస్తుడు లక్ష్యము పెట్టక అపథ్యం చేసినట్లయితే ఎంత బలం ఉన్నవాడైనా సరే ఆ రోగ వికారాలు బయటపడకుండా దాన్ని ఆపుకున్నా సరే అప్పుడు ఏమవుతుంది, శరీరము క్షీణించినప్పుడు బలము తగ్గినప్పుడు అవన్నీ ప్రకోపించి వాడి బతుకున్నంత కాలం పీడించు తిరుగుతాయి. అలాగే బుద్ధిమంతుడైన వాడు శత్రువులు అపకారం చేస్తే క్రోధాది వికారాలు దాచుకుని ఓపికగట్ట ఉంటే శత్రువుడికి అసాధ్యుడే వాడి బలక్షయ కాలంలో వేగంగా విజృంభిస్తాడు. కనుక ఈ శక్తిని ఎప్పుడు వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోకూడదు, క్షమాగుణం ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు అంటే నేను క్షమించాను అని అనకూడదయ్యా. మాటి మాటికి అపకారం వాడిని వెంటనే వాడి మీద ప్రతిక్రియ చెయ్యాలి తప్ప క్షమాగుణం నీకు పనికిరాదు ఇక్కడ అని చెప్పి ఎవరిని క్షమించాలి, ఎప్పుడు క్షమించాలి అనే దాని మీద మాట్లాడుతున్నాడు ఇప్పుడు. మృదు వ్యవహితం తేజో భోక్తుమర్థాన్ ప్రకల్పతే ప్రదీప స్నేహవాధత్తే దశయాభ్యంతరస్థయా. ఇక్కడ ఈ అణుచుకోవటము అనేది ఏదైతే మాట్లాడుతున్నాడో రాజు కూడా ఆ రోగాన్ని వీడు అణిచిపెట్టినట్టుగా తన శత్రువుల మీద ఉండేటటువంటి దీనంతా తన కోపాన్ని పెట్టి ఉంటే అవతలవాడు బలహీనుడైనప్పుడు ఈ కోపం అంతా ఒక్కసారి ప్రదర్శించవచ్చు అనే విధంగా కూడా దీనికి మనం తాత్పర్యం చెప్పుకోవచ్చు. అంటే సమయాన్ని ఎదురు చూసి వాడి బలహీన క్షణాలని గమనించి వాడి మీద నీ సమస్తమైన బలముతో ప్రహారము చెయ్యాలి. ఇది ఆయన ఈజ్ ఈక్వల్ టు లో చెప్పినటువంటి తాత్పర్యం. కనుక ఎప్పుడు యుద్ధం చెయ్యాలి అనే దానికి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే నీవు ఎప్పుడు పడితే అప్పుడు కాదు, అవతల వాడు బలహీనుడయ్యేదాకా ఎదురు చూడు. వాడు ఎప్పుడు బలహీనుడయ్యాడు అప్పుడు నీ సమస్త శక్తులని ఒడ్డి వాడి మీద ప్రహారం చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, వాడిని అణచకొట్టగలుగుతావు అని చెప్పి తర్వాత ఏమంటున్నాడు, మృదు వ్యవహితం అది
మృదు వ్యవహితం తేజ భోక్తుమర్థాన్ ప్రకల్పతే. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఉదాహరణ, ప్రదీప స్నేహమాధత్తే దశయాభ్యంతరస్థయా. ఇది మళ్ళీ దీనికి ఒక ఎగ్జాంపుల్. ఏమిటా ఎగ్జాంపుల్ అంటే, మృదు వ్యవహితం మెత్తని దాని చేత, వ్యవహితం మరుగుపడిన, తేజ ప్రతాపము, అర్థాన్ ప్రయోజనములను, భోక్తుం అనుభవించటానికి సమర్థమవుతుంది. ఎట్లా అంటే, దీపము అభ్యంతరస్థయా, అభ్యంతరము అంటే గనక ఇమ్మీడియట్ సక్సెషన్ అండి. అంటే దాని వెంటనే దీపానికి కిందనే ఏముంది, ఒత్తుంది కనుక అభ్యంతరస్థయ మధ్యలో ఉన్న ఒత్తి చేత, దాని కింద ఏముంది, నెయ్యి ఉంది లేదా నూనె ఉంది, సోమురు ఇలా అంటుకునేది అని, జిగురుగా ఉండి అంటుకునేది. అందుకే దానికి స్నేహము అని పేరు. స్నేహితులు అని ఎందుకు వచ్చింది అంటే, మనం కూడా ఒకళ్ళ అంటుకుని ఉంటాం కాబట్టి స్నేహితులు అన్నారు. అందుకుంటూ ఉంటుంది. ఆ దత్తే అందుకొనుచున్నది. పైన దీపం ఉన్నది, కింద నూనె ఉన్నది. దీపానికి నూనె ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ఒత్తి నుంచి లాక్కుంటూ ఉంది. ఎలా? సైలెంట్ గా. అంటే ప్రతాపము క్షమాపూర్వకమైనదైతే ప్రయోజనకారి అవుతుంది కనుక ముందు ఏం చేయాలట, క్షమించాలట. ముందు క్షమించాలంటే ఓర్పు వహించాలి. ఈయన క్షమాగుణం యొక్క లక్షణాన్ని ప్రస్తుతం మాట్లాడుతున్నాడు. ఎవరు? ఉద్ధవుడు. ప్రతాపాన్ని శాంతిపూర్వకంగా అంటే దాన్ని స్నేహపూర్వకంగా క్షమాగుణముతో అట్టిపెట్టుకుని ఉన్నట్లయితే అది ప్రయోజనకారిగా ఉంటుంది. అంటే ఆ ఎట్లాట, దీపము ఒత్తితో కూడినే కదా ఉంటుంది. అంటే ఒత్తి ఉంది, దీపం ఉంది, కానీ చమురుని నెమ్మది నెమ్మదిగా చక్కగా లాగి వెలుగుతుందో, అలాగే నీ క్షమాగుణం వల్ల కూడా వాడి యందున్నటి ప్రతాపాన్ని బాగా పుంజుకునేలా చేసుకున్నట్లయితే నీకు ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఎవరది? గారి ప్రతాపాన్ని పుంజుకుంటే గనక అప్పుడు అతని బలవంతుడు అవుతాడు కదా శత్రువు. అంతే, కావాలనిగా చెప్తున్నాడు. ముందు క్షమిస్తున్నట్టు కనపడవయ్యా అంటున్నాడు. ఓహో. క్షమిస్తున్నట్టు కనపడినా నువ్వు వాడి మీద ఏం చేయాలో నువ్వు వర్కౌట్ చేస్తూ ఉంటావు వెనకాల నుంచి. బుర్ర దీపం నూనెను ముట్టుకోవట్లే, కానీ నూనెలో ఉన్న శక్తిని అంతా లాగేసుకుంటుందా లేదా? అవునండి. అంతే. ఓహో. ఇవన్నీ మనకి రోజువారీ కూడా ఉపయోగపడతాయి కదండి. అమ్మా, ఇవన్నీ మనకి రోజువారీ కూడా ఉపయోగపడతాయి. ఈ ఎగ్జాంపుల్ ఏమన్నారు? ఈ ఎగ్జాంపుల్స్ మనకి రోజువారీ కూడా ఉపయోగపడతాయి కదా అంటున్నారు. అన్ని ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఇలా చెప్పుకోవచ్చా అండి? ఏ విధంగా అయితే దీపము వెలగడానికి వత్తి ద్వారా చమురునంతా లాగేసుకొని వెలుగుతుందో, అలాగే క్షమాగుణము ద్వారా శత్రువు యొక్క శక్తిని నీవు లాగేసుకో. ఇవన్నీ కూడా ఏమిటవుతుందంటే, బలరాముడు ఏవైతే కండిషన్స్ చెప్పి కృష్ణుడికి చెప్పాడో అందులో తనకి నచ్చని అంశాలన్నీ కౌంటర్ పాయింట్స్ గా చెబుతున్నాడు ఉద్ధవుడు ఇక్కడ. ఇది 45వ శ్లోకానికి కౌంటర్ అండి. అదే ఒకసారి మనం, అందుకే మనం అనుకున్నట్టు లిస్టు రాసుకున్నట్లయితే ఈ మ్యాచింగ్ చేసుకుంటే తెలుస్తుంది దేనికి ఏది సమానం అవుతుంది అని. ఇది కౌంటర్ పాయింట్స్ గా జరుగుతూ ఉంటాయి. ఆయన చెప్పిన దానికి ఎట్లా కౌంటర్ చేస్తున్నాడు, లేకపోతే దాన్ని సమర్థిస్తాడు. ముందు సమర్థించవచ్చు కూడా. అది ఏం చేస్తాడో తెలుసు, చూద్దాం మనం. అంటే ఏ విధంగానైతే దీపము అనేది చెప్తే అది ఉపమాలంకారం లాగా అయిపోతుంది. ఇక్కడ ఉపమా లేదండి. అది ఉపమా లేదంటారా? ఇది ఉపమాలంకారమే కదా. కాదు, అంటే ఇది ఉపమాలంకారం కాదు, పోలుస్తున్నారు కదా. పోలిక కాదు, కాదమ్మా. అర్థాంతర న్యాసం అది ఇక్కడ. ఓహో.
ఇక్కడ అమ్మా అర్ధాంతరాన్యాసం ఉంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి సముద్రమును లంఘించెను, 100 యోజనముల సముద్రమును లంఘించెను, మహానుభావులకు సాధ్యము కానిది లేదు కదా అన్నాడు అనుకోండి. ఇప్పుడు మహానుభావులతోటి ఆంజనేయ స్వామిని పోల్చినట్ల, లేకపోతే ఒక విశేషణాన్ని ఒక సామాన్యంతో పోల్చినట్ట, ఒక జనరల్ స్టేట్మెంట్ ని ఒక ఒక విశేషణాన్ని స్పెసిఫిక్ స్టేట్మెంట్ గా చూపించటం, దీన్నే అర్ధాంతరన్యాసాలంకారం అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు ముందు అంటే, రాజు ఏ విధంగా అయితే అని చెప్పాడు కదా, తను దాచుకుని సడన్ గా ప్రహరించచ్చని, దీపం అలాగే చేస్తుంది కదా. సామాన్యం ఏంటంటే దీపం ఎగ్జాంపుల్ సామాన్యము, ఇక్కడ ఏమైనా విశేషం అంటే కాంటెక్స్చువల్ గా చెప్పేది విశేషమమ్మా, నాన్ కాంటెక్స్చువల్ ఏమన్నా సామాన్యం. ఇవన్నీ మీకు 2వ సంవత్సరంలో చదువుకునేటప్పుడు వస్తాయి. మరి మీకు ఏ అలంకార గ్రంథం పెడతారో సిలబస్ లో తెలియదు, కానీ చూద్దాం. ప్రస్తుతం వాళ్ళకి ఏమైనా అలంకార సర్వస్వం అని ఒక గ్రంథం పెట్టారు, చాలా ప్రౌఢంగా ఉంటుంది ఆ గ్రంథం. సరే, అదేదో వస్తే అప్పుడు అది చూద్దాం దాని సంగతి. నాలంబతే దైష్టికతాం న నిషీదతి పౌరుషే, శబ్దార్థౌ సత్కవిరివా ద్వయం విద్వానపేక్షతే. విద్య కాదు, విద్వాన్ అపేక్షతే. చదువుకున్నవాడు దైష్టికత అంటే అదృష్ట ప్రధానముగా ఉండేటటువంటి ఆలోచనలు, నాలంబతే దాన్ని ఆశ్రయించి ఉండడు, పౌరుషే పురుష ప్రయత్నం మాత్రమే, నా నిషీవతి కేవలం దాని మీదే ఆధారపడడు. కింటు ఎందుకంటావేమో, సత్కవి చక్కగా కవిత్వం చెప్పదలిచిన వాడు శబ్దార్థముల వోలే రెండిటినీ కూడా అపేక్షిస్తాడు, కోరతాడు. కేవలం శబ్ద సౌందర్యాన్ని మాత్రమే కవి వాడడు, కేవలము అర్థ సౌందర్యం మీద మాత్రమే ఆశ్రయించుకుని ఉండడు. కొన్ని సందర్భాల్లో శబ్దాలంకారాలు వాడాలి, కొన్ని సందర్భాల్లో అర్థాలంకారాలు వాడతాడు. ఏమండి? కనుక ఇప్పుడు అదేది రాముడి మీద పద్యం ఒకటి చూడండి, మా అదేంటండి అది, రెండవ సాటి దైవము లేడని భేరి దరాండ వెక్కి బండన భీముడు బండన భీముడు అర్థ బండన జన బాంధవుడు అని. ఇక్కడ ఎన్ని ఆ డకారాన్ని, ఆ బిందుపూర్వక డకారాన్ని అన్ని సార్లు ప్రయోగించడంలో ఎంత సొంసొచ్చింది చూడండి పద్యానికి. ఇక్కడ అర్థ మార్గాన్ని ఏం లేదు, శబ్దాల మీద దానికి ఆనందం వచ్చింది. అది ఇంకో పద్యం ఏదో ఉంటుంది, అందులో తాత్పర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏదో సింగంబాకడితో గృహాంతరం పునంచేట్పాటుమయిన్ మాతంగ స్ఫూర్జిత యూదర్ చెప్పుకోవచ్చు. అంటే దాని ఆ అర్థాన్ని చెప్పుకుంటే కానీ వీడి అర్జునుడి యొక్క క్వాలిటీకి తెలియదు మనకి. కనుక శబ్దాల మీద పట్టుండాలి, అర్థాలని ఆశ్రయించాలి. అంతేగాని ఏదో ఒకటి పట్టుకుంటానంటే కుదరదు. అట్లాగే జరగనివయ్యా చూద్దాం, అన్నిటికీ పరమాత్మ ఉన్నాడు అని నువ్వు కూర్చోకూడదు. పరమాత్మ లేదు, గిరమాత్మ లేదు, నేనే, నా శక్తే అని విజృంభించకూడదు. రెండిటిని ఆశ్రయించేవాడు సరి అయిన వాడు, విద్వాంసుడు, తెలివి గలవాడు, బుద్ధిమంతుడు అని చెప్పి, ఇది ఎందుకు చెప్పాడయ్యా అంటే, బుద్ధిమంతుడు నా విధి నా నొదట రాసి ఎట్ట రాసిందో అట్లా జరగనివయ్యా అని కానీ దైవాన్ని మాత్రమే నమ్ముకుని ఉండకూడదు. అట్లాగే ఏదైనా సరే నేను నా స్వశక్తితో మాత్రమే నేను ఏదైనా సాధించగలను, నా శక్తియే నాకు సర్వార్థ సాధకమైనది అనేటటువంటి ఆత్మాభిమానం కూడా ఉండకూడదు. ఎందుకు? దైవానుకూలం లేనప్పుడు వీడి పురుషాహంకారం ఎంత ఉన్నా పనికిరాదు. దైవానుకూలం ఉంటే పురుషాహంకారం లేకపోయినా వాడు ఉద్ధరించబడతాడు. కనుక అట్లాగా చక్కటి కవిత్వం చెప్పేవాడికి అందుకే అన్నారండి, అదేంటి, శబ్దార్థం
అని కావ్యాల దీనిలో వస్తుంది. ధ్వని కావ్యం ఏంటది? ధ్వన్యాలోకంలో చెబుతాడు. శబ్దము అర్థము రెండిటి నుంచి తీసుకుని వచ్చే వ్యంగ్యమైనటువంటి అని ఆ వ్యంగ్యం గురించి చెప్పుకుంటూ ధ్వని గురించి చెబుతాడు అక్కడ. కనుక శబ్దార్థములు రెండూ కూడా అవసరమే కావ్యానికి సొగసును పెంచడానికి అని. ఇంకా కాసేపు ఓర్పుతో ఉండేటటువంటి వాడికి, సమయము కోసము ఎదురు చూసేటటువంటి ఓర్పు ఉన్నవాడికి జరిగే లాభం ఏమిటి? వెంటనే స్పందించకుండా ఓర్పు కలిగి సమయం కోసం ఎదురు చూడటం. సమయం తప్పిపోయేలా ఓర్పు పెట్టుకోబడట్లే, సమయము కోసం ఎదురు చూస్తూ ఓర్పు భరిస్తే వచ్చే లాభేటి? స్థాయినోర్థే ప్రవర్తంతే భావా సంచారిణో యథా రసైకస్య భూయాంస తథా జేతుర్మహీభృతః. రసస్య నవరసాలలో ఆ రస సిద్ధి కలగటానికి స్థాయిక స్థాయిన స్థాయి భావాల యొక్క, ఏ రసానికి ఆ రసం స్థాయి భావం ఉంటుంది. హాస్యము, శృంగారానికి రతి, వీరానికి ఏమన్నా ఫలానా, తర్వాత ఇట్లా రకరకాలు ఉన్నాయి అవన్నీ. హాస్య ఆ శ్లోకం నోటికి గుర్తులేదు. సరే, ఆ స్థాయి భావాలు ఒక్కదానికి దాని యొక్క అర్థము రుచి పుట్టిస్తానికి ప్రయోజన విషయం అవుతుంది. కానీ అనేకముల సంచారీ భావాలు, వ్యభిచారీ భావాలు, సాత్విక భావాలు అని రకరకాల పేర్లతో అవే పిలువబడతాయి. అనుభావ విభావాలు అని అంటారు. ఈ సంచారీ భావాలు ఏవైతే ఉన్నాయో అంటే నిర్వేదము, చెమటలు పట్టడం, ఆ ముఖం ద్వారా ప్రకటించేవి కొన్ని, ఆ వెనకాల జరిగే ప్రక్రియలు కొన్ని, ఇట్లా రకరకాల ఈ అనుభవ విభావాలకి డెఫినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం అలంకార సర్వస్వంలో చదువుకుందాం. తర్వాత అలంకారంలో కానీ లేకపోతే ధ్వన్యాలోకం కానీ తర్వాత చదువుకుంటాం. ఈ భావాలు ఏవైతే ఉన్నాయో అంటే విభావ, అనుభావ, సాత్విక భావ, వ్యభిచారి భావాలు ఇక్కడ ఇచ్చాడు చూడండి కింద. రతి, హాసము, శోకము, క్రోధము, ఉత్సాహము, భయము, జుగుప్స, విస్మయము, శమము అను స్థాయి భావాలలో ఒక్కొక్క దాని యందు మాధుర్యమును నింపుతూ శృంగారాది రసముల సిద్ధికి తోడ్పడినట్లు శాంతి కలిగిన తగిన సమయము నిరీక్షించుచు స్థిరుడై ఉన్న రాజునకు విజయము సిద్ధింపజాలమంది రాజులు తోడ్పడుతురు. కావున క్షమింపదగునని భావము. కృష్ణుడు మొదటి వేసిన ప్రశ్న అదే కదా, వాడిని చంపాలా క్షమించాలా అని. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక రసస్ఫూర్తి కలగటానికి ఆయా స్థాయి భావాలు అందులో ప్రస్ఫుటంగా ఉండాలి. అయితే వాటికి సహకారి భావాలుగా ఉన్న వాటినే విభావాలు, అనుభవాలు అంటారు. ఇవన్నీ కూడా ఆ స్థాయి భావంలో ఒక్కొక్క గుణాన్ని పోషించబడటానికి ఉపయుక్తమైనవి. ఈ భావాల్లో కూడా అండి, ఈ రసాల్లో కూడా మిత్ర రసాలు, శత్రు రసాలు అని ఉంటాయి. మిత్ర రసాలు, శత్రు రసాలను కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి దాన్ని ఏమంటారు, వీర రసం నడుస్తుంది అనుకోండి, యుద్ధం ఏదో చెప్తున్నాడు, అక్కడ హాస్యం పెట్టచ్చా? పెట్టకూడదు. అట్లాగే ఈ శృంగార రసము చెబుతున్నప్పుడు వీర రసం పెట్టకూడదు. కానీ దానికి మళ్ళీ పోలికలు చెప్పారు. ఏమిటి? దానికి దీనికి మధ్యలో వేరే రసం తేవడం కానీ లేదా లేదా ఆ రసాన్ని ఇక్కడ హాస్యాన్ని వీడికి చెబుతూ వీరికన్నా అవతల వాళ్ళకి శత్రువులకి ఆపాదిస్తూ చెప్పడం ద్వారా కానీ సాధించవచ్చు అని చెప్పి కూడా చెబుతారు. ఇవన్నీ ఆలంకారికులు చెప్పే విషయాలు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన తాత్పర్యం ఏమిటంటే, ఏ విధంగా అయితే శృంగారాది రసాలను కవి పోషిస్తున్నప్పుడు
వాటి యందు మాధుర్యము కలగటానికి ఇతర రసముల యొక్క స్థాయి భావాలు అనుభవ విభావాలు సహకారిగా ఉంటాయో అలాగే అలాగే స్థిరచిత్తుడైన రాజునకి విజయము సిద్ధింపచేసేందుకు చాలా మంది రాజులు తోడ్పడతారు. ఎప్పుడు ఎప్పుడు తను క్షమాగుణ శాంతి కలిగి ఉండి నిరీక్షిస్తూ ఉండి సమయమునకు ఎదురు చూసి ఆ సందర్భంలో తిరగబడినప్పుడు. కనుక ఆ చెరువు చూసే వరకు ఉండే సమయంలో పాప వాడు అన్ని తప్పులు చేసినా వీడు క్షమించాడురా, ఇప్పుడు ఏంటి వీడు వెళ్ళాడండి మనం వీడిని రక్షించాలరా అని వస్తారు కదా. వాడు అన్ని తప్పులు చేసినా సరే క్షమిస్తూ వచ్చాడయ్యా ఫలానా వాడు, ఇప్పుడు చూడండి మరీ రెచ్చిపోతున్నాడు, ఒక్కడే అయిపోయాడు, పదని మనం కూడా వీడి సాయం చేద్దాం, వాడు ఇన్నాళ్ళు ఎంత ఏడిపిస్తున్నాడు వీడిని అని మనం మామూలుగా వింటూనే ఉంటాం కదా సామాన్యంగా. అలా దాన్ని ఆ పోలికని తీసుకొచ్చి ఇక్కడ చెబుతున్నాడు. ఇక చెప్పి చాలా మంది నీ క్షమాగుణం వల్ల క్షమాగుణము కలిగి ఉండి సందర్భానికి ఎదురు చూస్తూ ఉన్నవాడు ఆ ఆవశ్యకత ఏర్పడినప్పుడు నీకు చాలా మంది నీకు సహకారులుగా ఉంటారయ్యా, క్షమించటంలో ఇదో లాభం ఉంది నీకు అని ఒక లాభాన్ని సూచిస్తున్నాడు అక్కడ. సూచించి అయ్యా రాజు యొక్క సమర్థతని మంచి కవితో పోలుస్తూ వస్తున్నాడండి అన్ని చోట్ల. ఎందుకు రాస్తున్నవాడు ఎవడు? రాస్తున్నవాడు కవి కదా, తంతు పోసుకుంటున్నాడు. అవును అవును మహోదయ, రాస్తున్నవాడు కవి. కానీ ఒకటేనండి, ఇంకోటి ఇక్కడ తీసుకున్నటువంటి బేసిస్ ని తీసుకోండి మీరు. ఇప్పుడు కవితో ఎందుకు పోలుస్తాడు ఒక్క క్షణం ఆలోచించండి ప్రసాద్ గారు. అంటే ఆప్షన్స్ బాగా ఉన్నాయండి, ఎక్కువ ఉన్నాయన్నా. వాడి ఇప్పుడు ఏ శబ్దముతో గాని అర్థము ద్వారా గాని అనేకత్వాన్ని సాధిస్తున్నాడా లేదా కవి? సాధిస్తున్నాడు. వాడు శృంగార రస పోషణ చెయ్యాలన్నా, భీభత్స రస పోషణ చెయ్యాలన్నా, వీర రస పోషణ చెయ్యాలన్నా ఆ శబ్దార్థాలేగా. అవే అటు ఇటు మారుస్తూ చేస్తుంటాడు. వాటి యొక్క విభావ అనుభవ సంచారీ భావాలు స్థాయి భావాల ద్వారా రస నిష్పత్తి జరుగుతోంది. అవును. ఇవన్నిటి జరగడానికి కవి ఎన్నుకున్నవి ఏమిటి అంటే శబ్దార్థాలేగా. కరెక్ట్ అంటారు, శబ్దార్థాలే. ఎన్నున్నాయి కవి దగ్గర? ఎన్నున్నట్టు? రెండు ఉన్నాయి, శబ్దం అర్థం. శబ్దము అర్థము మాత్రమే ఉన్నాయి, అంతే కదండి? అంతే సార్. కనుక ఇప్పుడు ఈయనేం చెప్పాడండి, క్షమించడమా వెంటనే రియాక్ట్ కావటం అనే రెండు ఆప్షన్లు. ఉత్సాహము రెండు చెప్పాడు, ఉత్సాహము ఆలోచన. కనుక ఈయన కూడా రాజు యొక్క టాలెంట్ ఎక్కడ ఆధారపడింది? ఉత్సాహం మీద ఆలోచన మీద ఆధారపడింది. ఈయనకి చేతిలో రెండే ఆయుధాలు ఉన్నాయండి, ఆ రెండుకి ఈ రెండుకి పోలిక. రెండుకి టాలీ చేసుకున్నాడు. ఉత్సాహం ఆలోచన, శబ్దం అర్థం. ఈ ఉత్సాహము ఆలోచనని ఏ కాంబినేషన్ లో ఎలా వాడాలి? ఉత్సాహం ఎప్పుడు చూపించాలి, ఆలోచన ఎప్పుడు చేయాలి? ఆలోచన చేయడం ద్వారా ఉత్సాహం ఎలా పరిపుష్టమవుతోంది, ఉత్సాహం మాత్రమే ఉంటే ఆలోచన ఎట్లా వ్యర్థమవుతోంది? ఇవన్నీ ఈ రెండింటి పోలికలు చెప్పుకుంటూ వస్తున్నాడు. టాలీ అయిందా? అది అలాగే ఇంకో గుణాన్ని కూడా తెలుసుకుందాం. తంత్రవాపవిద యోగైర్మండలాన్యధిష్ఠత సునిగ్రహ నరేంద్రేణ ఫణీంద్ర ఇవ శత్రవః. తంత్రవాపవిద అంటే
శాస్త్రమును తంత్రావాపవిద తంత్రంచ ఆవాపశ్చ తంత్రావాపౌ తంత్రావాపౌ వేత్తీతి తంత్రావాపవిత్ తంత్రావాపవిత్ తేన విదా విత్ అనే శబ్దం కదా కనుక దానికి తృతీయ విభక్తి విదా అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ తంత్రావాపవిద అంటే శాస్త్రమును ఔషధమును ప్రయోగించుట తెలిసినటువంటి యోగై ఏవి ఎట్లా కలపాలో తెలిసినటువంటి ఉపాయముల చేత అంటే దేవతా ధ్యానాదుల చేత మహేంద్రాది దేవతా స్థానాల చేత ఉన్నటువంటి విషవైద్యుడి చేత ఏ విధంగా అయితే నా పాముల యొక్క విషయం నిరాకరించబడుతుందో అక్కడికి ఆపేయండి. ఇదే ఇదే అన్వయము ఇక్కడ చూడండి. ఈ శ్లోకంలో ఉన్న ఒక విశేషాన్ని గమనించండి. ఫణీంద్ర అని చెప్పాడు, నరేంద్రేణ అన్నాడు. ఫణీంద్ర అనే దానికి సంబంధించి కూడా ఇదే వాక్యం అన్వయం ఏంటి? తంత్రావాపవిదాయోగైర్మండలభ్యధస్థితాసు నిగ్రహా అయిపోయింది. నరేంద్రేణ కూడా అదే వాక్యం అన్వయిస్తున్నాడు. ఎవరిలాగా? శత్రువులలాగా అని అటు సైడ్ పెట్టాడు. అంటే ఔషధ ప్రయోగమును శాస్త్రమును బాగా తెలిసినటువంటి వాడు దేవతా ధ్యానముల ద్వారా గాని మణిమాణితుల ఔషధముల ద్వారా గాని విషవైద్యుని చేత ఏ విధముగా అయితే పాములు వాటి యొక్క సుఖమును నిరాకరించబడతాయో అంటే వాటికి క్లేశము కలిగిస్తాడు అయిపోయింది. అలాగే రాజు స్వరాష్ట్ర చింతనమునందును కావాప పరరాష్ట్ర చింతనమందును గుర్తెరిగి త్విధ తెలిసి యోగై సామాధి యోగముల ఉపాయముల చేత మండలాన్ని అంటే తన రాష్ట్రము పరరాష్ట్రముల యొక్క పాము సంబంధంలో మహేంద్రాది దేవతా స్థానములకు అన్నాడు ఆక్రమించుకున్నటువంటి రాజు చేత శత్రువులు సుఖమును నిరాకరించబడును. అంటే శత్రువులకి నిద్ర పట్టకుండా చేస్తాడయ్యా. తన గురించి వాడి గురించి ఎవరికి? ఈ శాంతిని అవలంబించిన వాడు ఆ రాజు తన రాష్ట్రం యొక్క దీన్ని పక్క రాష్ట్రం యొక్క విశేషాల్ని ఈ రెండిటి విషయాల్ని బాగా తెలుసుకుని ఉపాయం చేత ఏం చేస్తాడు అంటే తన రాష్ట్రమునకు రక్షించుకొనుటకు అధిష్ఠిత ఆక్రమించుచున్న తన రాష్ట్రం మీదకి ఎదురు వచ్చి ఆక్రమిస్తున్నటువంటి రాజులని తన శక్తి చేత నిగ్రహించి వాళ్ళని సుఖాన్ని నిరాకరిస్తాడంటే వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు దుఃఖపడి పారిపోయేలా చేస్తాడు, లేకపోతే నిహతులయ్యేలా చేస్తాడు, వాళ్ళని డీల్ చేస్తాడు. ఎప్పుడు? రెండు గురించి ఆలోచించేటటువంటి వాడు క్షమాగుణము కలిగినటువంటి రాజు గురించి ఇక్కడ తాత్పర్యంగా మనకి చెప్పాడు. తంత్రవాపవిదా ఎంత బాగా రాశాడండి. తంత్రము అంటే కనుక ఇదండి దాని యొక్క దాన్ని ఏమంటారు? క్వాలిటీ క్రాఫ్ట్. దాన్ని ఏమంటారంటే రాజనీతి అనుకోవచ్చు. రాజనీతి పోనీ అట్లా అనుకుందాం తేలిగ్గా. అట్లా ఆయన వాడిన మాట ఆ శ్లోకంలో ఆ మొదట్లో వస్తుంది. 68 కదా, 68 అంటే 69 నుంచి 72 ఆ ప్రాంతంలో మంత్రోత్సాహములు అనే మాట వాడతారు. అక్కడ నాకు గుర్తొచ్చింది.
ఆ మంత్రోత్సాహం అంటే మంత్రం అంటే ఆలోచన, ఆలోచన ఉత్సాహం ఈ రెండూ ఉండాలి రాజుకి అని. అది రెండేమిటా రెండేమిటా అని కొట్టుకుంటుంటే తన రాష్ట్రం యొక్క స్థితిగతులు పొరుగు రాష్ట్రం యొక్క స్థితిగతుల్ని బాగా తెలుసుకుని సామదాన భేద దండోపాయాల చేత పరరాష్ట్రములను ఆక్రమించి శత్రువులను అవలీలగా నిరాకరించి జయిస్తాడు. అంటే వాడు సామము ఉండాలి, దానము సామ దాన భేదము ఉండాలి. ఏమి కుదరకపోతే అప్పుడు దండము. కనుక దండన అనేది చతుర్థోపాయము అన్నాడు. అందుకే కర ప్రచేయాముత్తుంగ ప్రభుశక్తిం ప్రథీయసీం ప్రజ్ఞా బలబృహన్మూల ఫలత్యుత్సాహ పాదప. ఉత్సాహ పాదప. ఉత్తుంగ కర ప్రచేతయాం. ఉత్తుంగ ఉత్తుంగ అత్యున్నతమైన ప్రజ్ఞా బలబృహన్మూల. ప్రజ్ఞా బల బృహన్మూల మంత్రశక్తియే అంటే ఆలోచనా శక్తియే. బృహన్మూల దేనికి? వృక్షానికి. పాదప అన్నాడుగా, పాదప అంటే వృక్షం. అంటే తన పాదములతో నీళ్లు తాగేది అని అర్థం. పాదప అంటే పాదప అంటే పాదములతో నీళ్ళు. చెట్టుకి పాదాలు ఏంటంటే వేళ్ళు. కనుక వేళ్ల ద్వారా నీళ్ళని గ్రహిస్తేనే దానికి శక్తి, చెట్టు అంతటికీ శక్తి కలుగుతుంది. అంతేగాని నీళ్లు చెట్టుకు కావాలని ఆకుల మీద కాండం మీద పోస్తే చెట్టు పైకి రాదు. కారణం ఏంటంటే తాగలేదు. చెట్టు ఆకులతో తాగలేదు, కాండంతో తాగలేదు, కొమ్మలతో తాగలేదు, వేళ్లతోటే తాగుతుంది. బృహన్మూల అంటే ప్రధానమైనటువంటి వేరు. తల్లి వేరు అంటామే అదన్నమాట. ఏం చెబుతున్నాడు? ఉత్తుంగ అత్యున్నతమైన ప్రజ్ఞాబల బృహన్మూల మంత్రశక్తియే తల్లివేరుగా కలిగిన ఉత్సాహ పాదప. ఉత్సాహం అనే చెట్టుకి అది ఉత్సాహం నిలబడి ఉండాలంటే, బ్రతికి ఉండాలంటే తల్లివేరుని పోషింపబడాలి. తల్లివేరేమిటయ్యా అంటే ఆలోచన. అంచేత ఆలోచన ఉత్సాహము అనే రెండిట్లో కూడా ఆలోచన అనేటటువంటి తల్లివేరు ఉంటేనే ఉత్సాహం అనే చెట్టు మొలుస్తుందయ్యా. అంటే ఉత్సాహము ఈజ్ డిపెండెంట్ ఆన్ ఆలోచన. అది కంక్లూజన్ ఇక్కడ. ఉత్సాహ పాదప ఉత్సాహ శక్తి అను వృక్షము. కర ప్రచేయాం కరకప్పము చేత ప్రమేయాం ప్రచేయాం పెంపొందింపబడిన ప్రథీయసి మిగుల గొప్పదియగు ప్రభుశక్తి కోశదండము వలన కలిగిన తేజస్సు ఫలతి ప్రచించును. ఉత్సాహశక్తి అను మహోన్నత వృక్షము మంత్రశక్తియే ముఖ్యమైన తల్లివేరుగా ఉంటుంది. అది ప్రభుశక్తి అనే మహాఫలాన్ని ఫలిస్తుంది. ఏది? ఈ తల్లివేరు కనుక చక్కగా ఉండి ఉత్సాహం అనే చెట్టు బాగా పెరిగితే అది ప్రభుశక్తి అనే మహాఫలాన్ని ఇస్తుందిట. అంటే ఉత్సాహము మంత్రపూర్వకమైతే కార్యసిద్ధిని గురించి ఫలవత్తరమవుతుంది. అట్లా కాకపోతే తల్లివేరు తెగ్గొట్టినట్లయితే చెట్టు వలె క్షీణిస్తుంది. కనుక నాయన క్షమాగుణము లేకపోతే ఉత్సాహము వృద్ధి చెందదు. క్షమాగుణము కలిగినట్టు ఉండి ఉత్సాహాన్ని పెంపొందించుకున్న వాడికి ఆ చెట్టు బాగా ఫలదమై మంచి పండుని పండిస్తుంది. ఏమిటా మంచి పండు అంటే ప్రభుశక్తి, కార్యసిద్ధి అనేటటువంటిది పండిస్తుందయ్యా. అనల్పత్వాత్ ప్రధానత్వాద్ అంశస్యే వేతరేశ్వరాః. అనల్పత్వాత్ ప్రధానత్వాద్ అంశస్యే వేతరేశ్వరాః. విజిగీషోర్నృపతయః ప్రయాంతి పరివారత.
అనల్పత్వాత్ ప్రజ్ఞ ఉత్సాహముల అనల్పత్వం, అల్పత్వం కాదు, అనల్పత్వం అంటే తక్కువగా లేకపోవుట, అంటే కొరత లేకుండా, అంటే బాగా ఎక్కువగా ఉన్నవాడు. ఉచ్చైశ్వరమగునటు వలన ప్రధానత్వాత్ మండల నాయకుడగుట వలన, అంటే నాయక స్వరం ఒకట వలన. ఈ రెండు స్వరానికి దేనికి రాగానికి దేనికి ఏదో పోలిక పెడుతున్నాడు అయ్యా, మనకి తెలియని సబ్జెక్ట్ అది. అంశస్యచ అంశవాది స్వరమునకు ఇతరే తక్కిన స్వరాయివ షడ్జాతి స్వరముల వలె విజిగీషో జయింపనిచ్చగలిగి నాయకునకు నృపతయ మధ్యమండలము నుండి రాజులు పరివారత బలగపు ధనమును ప్రయాంతి పొందుదురు. ఇక్షస్వరమై ప్రయోగమునందు బహుళములు ఏ విధంగా అయితే ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఒక్క నిమిషం అండి. అనల్పత్వాత్ ప్రజ్ఞ వలన నుండి గురువు గారు. కాదమ్మా, అక్కడ అది కాదు తాత్పర్యం. అనల్పత్వాత్ ప్రధానత్వాత్ ప్రధానత్వాదంశస్యేవేతరేశ్వరాః విజిగీషోర్నృపతయః ప్రయాంతి పరివారతాం. అనల్పత్వాత్ ప్రజ్ఞోత్సాహములకు కొరత లేనివాడు కనుకనే ప్రధానత్వాత్ అంశస్య అంశవాది స్వరమునకు ఇతరే తక్కిన స్వరములకు ఏ విజిగీషు నృప మధ్యన రాజులు పరివారత బలమును ప్రయాతి. చాలా సింపుల్ గా చెప్పుకుందామండి. అనల్పత్వాత్ ప్రధానత్వాత్ ఇతరే స్వరాహ. అయిపోయింది, సరిపోయింది, తేలిపోయింది ఇక్కడ వ్యవహారం. రాగాలు ఉన్నాయి, అనేక రాగాలు, ఆ రాగాల్లో స్వరాలు ఉన్నాయి. స్వరాలు అంటే సప్త స్వరాలుగా సారి గమ పదని, షడ్జము రిషభము ఉన్నాయి కదా, మధ్యమము నిషాదము దైవతము ఏవో చెప్తారు సారిగమ పదనకి. ఇవి వీటన్నిటిలో కూడాను ఒక రాగానికి తీసుకున్నట్లయితే కొన్ని ప్రధానమైన స్వరాలు ఉంటాయి, మిగతా స్వరాలు వాటికి సహకారి స్వరాలుగా ఉంటాయి. ఒక నాదము సృష్టి చేస్తుంటే ఒక దాన్ని ఏమంటారు, వేణువో ఏదో ఒక వాయిద్యం. హలో, ఎక్కడున్నారు? పెడతారండి. ఎల్బీ నగర్ దాకా నాకు అడగండి. మంచిది. ఒక వాయిద్యము ఆ రాగానికి ప్రత్యేకమైన దానికి ఒక స్వరము, అది షడ్జమో మధ్యమో నిషాదమో దైవతమో ఏదో కావచ్చు కాక, అది ప్రధానముగా ఉంటే దాని పరిపోషణకి, దాని వెనకాల నిలబడేందుకు మిగతా స్వరాలన్నీ ఉంటాయి. అలాగే ఒక రాజు తను గనక ప్రధానముగా ఉత్సాహము కలిగి ప్రజ్ఞతో కలిగి ఉన్నట్లయితే అనల్పత్వాత్ అతని ప్రజ్ఞ ఉత్సాహములు, మంత్రశక్తి ఉత్సాహశక్తి అనల్పముగా ఉన్నటువంటి రాజుకి ఇతరులైనటువంటి మండలాంతర్గత అన్నాడు కదా, ఇతర మండలములైనటువంటి అనల్పాత్ ఆయన ప్రధానుడు కాబట్టి నృపతయ మిగతా రాజులందరూ కూడా
ప్రయాంతి ఆయన దగ్గరకు వస్తారు. దేనికి? ఆయన పరివారముగా మారి ఆయనని ప్రధానముగా చేసి విజయము సాధించుటకు మీరందరూ కూడా సహకారులు అవుతారయ్యా. అంటే నీకు బలంగా తయారవుతారయ్యా ఈ అంగరాజులందరూ, ఇతర రాజులందరూ కూడా నీకు బలమును చేకూర్చే వాళ్లే అవుతారు అని రాజుకి ఈ ఉత్సాహ మంత్రశక్తులు ఉండడం వల్ల కలిగే లాభ నష్టాల జాబితా ఇస్తున్నాడు. అప్యనారంభమాణస్య విభోరుత్పాదితాః పరైః ప్రజంతి గుణతామర్థాః శబ్దా ఇవ విహాయసః. అప్యనారంభమాణస్య అనారంభమాణస్య అపి అంటే తాను ఏ ప్రయత్నము చేయని వాడైన ఆరంభం చేయటం అంటే ఎటువంటి ప్రయత్నము ప్రారంభం చెయ్యకుండా వాడైనప్పటికీ విభోహో, ఈ విభో అనే శబ్దము రాజు అని అర్థం. అంతేకాకుండా విభు శబ్దము మీకు తర్కంలో వస్తుంది మాట. విభు ద్రవ్యము అంటాడు. వాయువు, ఆకాశము, ఈ ఆకాశము అనేది విభు ద్రవ్యము అంటాడు. అంటే సర్వవ్యాపకమైనది అని అర్థం. ఇక్కడ ఉంది అక్కడ లేదు అని లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉండేదాన్ని విభు ద్రవ్యము అంటారు. ఆకాశం ఎక్కడ లేదండి, ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది, కళ్ళలో ఉంది ముక్కులో ఉంది నోట్లో ఉంది, ఎక్కడ పడితే అక్కడే ఉంది. కనుక సర్వవ్యాపకమైనటువంటి దానిని విభు ద్రవ్యము అంటారు. విభు అంటే ఎవరు? రాజు, ప్రభు అని కూడా అర్థం వస్తుంది. ఆ రెండిటికి కలిసి వచ్చేలాగా వాడుకున్నటువంటి శబ్దం ఇక్కడ విభు శబ్దం. అనారభమాణస్యాపి తానేమి ప్రయత్నం చేయకపోయినా విభోహో ప్రభువునకు వ్యాపకమైన, ఇక్కడ ఆకాశం అని చెప్పుకుందాం తర్వాత, పరైహి ఇతరులైనటువంటి రాజుల చేత, ఎట్లాట? పరైహి శంఖభేరి మొదలగు వాని చేత. దేనికి? ఈ విభు ఎవడు? ఆకాశానికి. ఈ శంఖాది నాదాలేమో ఆకాశానికి అన్వయం, ఇతర రాజులు ఏమో పరైహి ఇతర రాజులు ఏమన్నా రాజుకు అన్వయం. విభు అంటే ఎవడు? రాజు వస్తాడు, ఆకాశము వస్తుంది అని తీసుకున్నట్లయితే ఉత్పాదితాః సంపాదించబడిన, పుట్టించబడిన, అర్థాః ప్రయోజనములు, విహాయసః ఆకాశమునకు, శబ్దా ఇవ గుణతా విశేషత్వము, వ్రజంతి పొందుచున్నవి. మనకి పంచమహాభూతాలు ఏంటండి? శబ్ద, స్పర్శ, రూప, రస, సారీ పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశ, ఇవి పంచభూతాలు ఏమండి. తర్వాత వీటి గుణాలు ఏమున్నాయి? తన్మాత్రలు ఏమిటి అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఆకాశం ఉన్నది. ఎక్కడ కనబడుతుందండి మీకు? ఆకాశం కనబడుతుందా? కనపడట్లే. మరి ఆకాశం ఉన్నట్టు ఎట్ట తెలుస్తుంది అంటే ఉరిమినప్పుడు తెలుస్తుంది. ఆ శబ్దము ఉన్నప్పుడు, ఆ శబ్దం వినపడ్డప్పుడే ఆకాశంలో శబ్దం వినపడింది. అందుకే తర్కంలో ఏం చెబుతాడంటే శబ్ద గుణకం ఆకాశం అంటాడు. శబ్దము యొక్క గుణము ఆకాశం. శబ్దం తర్వాత, ఆకాశం తర్వాత ఏమొచ్చింది? ఆకాశాద్ వాయు, వాయువు పుట్టింది. ఆకాశము నుండి వాయువు పుట్టింది. వాయువు లక్షణం ఏమిటి? ఊ అని శబ్దం ఉందా లేదా? వాయువులో ఉంది. ఆ వాయువు మన చేతికి తగిలితే చల్లగానో వేడిగానో తెలుస్తుంది కదా. కనుక వాయువులో ఏమేమి ఉన్నాయి? శబ్దము ఉంది, స్పర్శ కూడా ఉంది. వాయోరగ్ని
ఆ వాయువు నుంచి అగ్ని పుట్టింది. అగ్నిలో ఏమున్నాయి? శబ్దం ఉంది, స్పర్శ ఉంది, దానికి ఒక ఆకారం కూడా ఉంది. ఇట్లా పెద్ద జ్వాల వెళ్ళింది, అడ్డంగా వెళ్ళింది, చుట్టూ తిరిగింది అంటంగా. జ్వాలకు ఒక రూపం ఉంది. శబ్ద స్పర్శ రూపములు ఉన్నాయి. వాయు ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్ని ఆపహ, నీరు. అగ్ని నుంచి నీరు పుట్టింది. నీటికి ఏమున్నాయి? శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, రసము కూడా ఉంది. రసము కూడా ఉంది. వీటన్నిటిలో ఎక్కడైనా గంధం ఉందా అండి? లేదు. తర్వాత దాని నుంచి పుట్టింది పృథివీ. పృథివీకి ఏముంది? శబ్ద స్పర్శ రూప రస గంధము కూడా ఉన్నది. కనుక గంధము కలిగినది ఏ మహాభూతం అమ్మా అంటే కేవలం పృథ్వీకి మాత్రమే గంధంతో ఉంది. తత్ర గంధవతి పృథ్వీ అని సూక్తి చెప్తాడు. తర్క సంగ్రహంలో చెబుతాడు. తత్ర గంధవతి పృథివీ. పృథివీకి లక్షణం ఏమిటయ్యా అంటే గంధవత్వం అని చెబుతాడు. ఆకాశానికి లక్షణం ఏమిటయ్యా అంటే శబ్దత్వం. అంటే ఇప్పుడు ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం ఏం చేయట్లే, తటస్థంగా ఆకాశాన్ని చేస్తున్న కదలిక లేదు ఆకాశానికి. సర్వవ్యాపకం అంతటా నిండి ఉంటే ఇంకా వేరే చేసేందుకు ఏముంది? కానీ శబ్దం వస్తుందా రావట్లేదా? శంఖాల్లో పూరించినవి, భైరీల్లో వాయించినవి, రకరకాల శబ్దాలు, దైవీకృత శబ్దాలు అన్ని కూడా. తాను ఏమీ చెయ్యకపోయినా ఎక్కడో పేరుస్తున్నటువంటి ఈ శబ్దాలు కూడా దానికి చెందినవి అని చెప్పుకుంటామా చెప్పట్లేదా? శబ్ద గుణకం ఆకాశం అన్నాం కదా. కనుక ఆకాశానికి గుణకం ఎట్లా వచ్చిందంటే శబ్దం అన్నాం. ఆ శబ్దం ఆకాశం చేయట్లే, వేరేవి చేస్తున్నాయి. ఇతరములు చేసినటువంటి శక్తి సామర్థ్యములన్నీ కూడా ఏమీ చేయనటువంటి ఆకాశానికి ఎట్లా ఆపాదిస్తున్నామో, శాంత గుణముతో ఉన్న రాజుకి ఇతర రాజుల శక్తులు కూడా వచ్చి చేరతాయ్యా, ఇదంతా కూడా రాజు శక్తి అని చెబుతారు అని చెప్పాడు ఆయన. ఒక్క ముక్కలో దాని తాత్పర్యం అది నాకు అర్థమైంది. అప్యనారంభమాణస్య విభోరుత్పాదితాః పరై వ్రజంతి గుణతామర్థా శబ్ద ఇవ విహాయసః. శంఖభేర్యాదుల వలన పుట్టిన శబ్దములు కదలక మెదలక సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆకాశమునకు గుణము అయినట్లుగా రాజు తాను ఉదాసీనుడుగా ఉండినను తన మహిమ చేత, ప్రభుశక్తి ఉత్సాహశక్తి చేత ఇతర రాజులు సంపాదించిన సర్వార్థములను వారి శక్తియుక్తులు కూడా తనవిగానే చేసుకుంటాడు అని ఇక్కడికి 91వ శ్లోకం దగ్గర ఇవాళ ఆపుకుందామండి. మిగతావి రేపు చూద్దాం.